సోకపడతాడు. స్తోత్రం చెప్తారా? అన్నీ ఉన్నప్పుడు దేవుని ఆరాధించడం కాదు, నీకు ఏమీ లేనప్పుడు దేవుని ఆరాధించు. కట్టెత్తి పట్టుకున్నాడంతే. అబ్రహామా అబ్రహామా, ఆ చిన్నపిల్లవాని జోరికి వెళ్ళొద్దు. నీకున్న ఒకే ఒక్క కుమారుణ్ణి నీవు వెను తీయక నాకు ఇవ్వటానికి వెను తీయక లేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని. 12వ వచనం, నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు. 13వ వచనం, అప్పుడు అబ్రాహాము కళ్ళెత్తి చూడగా పొదలో కొమ్ములు తొగులుకొని ఉన్న ఒక పొట్టేలు దొరికింది. అందరం ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా? గట్టిగా చప్పట్లు కొడదామా? ఈరోజు నీకు ఏమీ లేకపోవచ్చు, నీ ఇంటిలో సమృద్ధిని దేవుడు ఇవ్వబోతున్నాడు. రెండోది, విశ్వాసంలో సాగిపో. స్తోత్రం చెప్తారా? ఏం సాగిపోవాలి? ఒక హైందవ సిద్ధాంతాలు ఎదిగిన ఆయన్ని ప్రభు పట్టుకున్నాడు. సాక్షాత్తు అనారోగ్యత నుండి దేవుడు బాగు చేశాడు. మొన్న కూడా అనారోగ్యత వచ్చింది, బాగైంది అంటున్నారు అయ్యగారు. విన్నారుగా? ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు బాగు చేయగలడు. స్తోత్రం చెప్తారా? నీకు ఏ జబ్బులు ఇక్కడ ఉన్నా ఈ రాత్రి స్వస్థత ప్రార్థన చేయబోతున్నావు, నా దేవుడు బాగు చేయబోతున్నాడు. రెండోది, విశ్వాసంలో సాగిపో. ఎలా సాగిపోవాలి? నీకు రావాల్సినవి ఆగిపోవచ్చు, ప్రేమించేవాళ్ళు ఆగిపోవచ్చు, దీవించేవాళ్ళు ఆగిపోవచ్చు, నీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఆగిపోవచ్చు, నీకు ఇచ్చే పథకాలు ఆగిపోవచ్చు, కానీ నీకున్న విశ్వాసం దేనిని ఆపలేదు. స్తోత్రం చెప్తారా? అందుకే ఒక పాట ఉంది, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ముందున్న పందెపు రంగములో ఓపికతో పరిగెత్తుదాము. స్తోత్రం చెప్తారా? ఓపికతో. ఈరోజు నువ్వు సాగిపోవాల్సింది ఏంటో తెలుసా? విశ్వాసాన్ని పెంచుకో. అబ్రహాముకు తెలుసు దేవుని ప్రేమ, అబ్రహాముకు తెలుసు దేవుని కృప, అబ్రహాముకు తెలుసు దేవుని యొక్క మనసు. అయినా సరే పక్కన ఇంకొక పొట్టేలను తీసుకెళ్ళా, ఇంకొక గొర్రెపిల్లని తీసుకెళ్ళా. దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, శాంతమయుడు, దయామయుడు. ఆయన నా కొడుకుని బలి ఇవ్వకుండా పక్కన పెడతాడు. అప్పుడు నేను బలిపీఠం మీద వెయ్యాలి అని అనుకోలా. ఒక మాట అన్నాడు, నా కుమారుని తప్పించడం దేవుని చిత్తం అయితే పొట్టేలని ఇవ్వటం కూడా దేవుని చిత్తమే. స్తోత్రం చెప్తారా? ఈరోజు ఎవరైనా నేను నిందిస్తున్నారా దేవుని కొరకు? బైబిల్ పట్టుకుని దేవుని గుడికి వస్తుంటే బయలుదేరిందమ్మా అని తిడుతున్నారా నీ ఇంట్లో వాళ్ళు? భయపడబాక, వాళ్ళు నేను పొగిడేటట్టు నా దేవుడు నీకు కృపను అనుగ్రహించబోతున్నాడో. నువ్వు సాగిపో. ఏంటో తెలుసా? విశ్వాసములో. ఎందులో సాగిపోవాలి? నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమును. నమ్ము. దేవుని కార్యాలు నమ్మగలుగుతున్నావా? దేవుడు నన్ను పిలిచాడు మంగళగిరికి. మా పెదనాన్నగారు హోటల్ అమలొద్దు, ఆయన విశాఖపట్నం దగ్గర తాళపాలెం, 200 మంది ఉంటారు. ఒక 6 నెలలు సేవ చేశాను అక్కడ. అరే నువ్వు వచ్చిన తర్వాత చాలామంది వచ్చారు, ఉండిపోరా ఇక్కడ, నాకున్న ఆస్తిని బట్టి మంచి అమ్మాయిని పెళ్లి చేస్తాను అంటే అన్న మంగళగిరి దేవుడు చూపించాడు, ఉన్నాను అన్న. నా పెళ్లి కాకముందే వచ్చేసాను. చాలాసార్లు వచ్చి ఎగతాళి చేశాడు, ఏలకోలం చేశాడు. కానీ ఈ మధ్యకాలంలో నా సేవను గురించి విన్నప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు. నమ్మిన దేవుడు వమ్ము చేసేవాడు కాదు. ఈ రాత్రి మీరు నమ్మిన ఈ దేవుడు మిమ్మల్ని ఎన్నడూ విడవాడు. స్తోత్రం చెప్తారా? ప్రమోషన్ ఇస్తాడు, మీకు ట్రాన్స్ఫర్ అయిపోతామని భయపడుతున్నావా? నువ్వు ఎక్కడ ఉండటం దేవుని చిత్తం అక్కడ దేవుడు ఉంచుతాడు. రెండోది, విశ్వాసంలో ముందుకు వెళ్ళావు. సాగిపో. నీ ముందు ఎలాంటి పరిస్థితులు వచ్చినా, నీ ముందు ఎలాంటి అవకతవకలు వచ్చినా, నిన్ను పిలిచిన దేవుడు, రక్షించిన దేవుడు, విశ్వాసిగా నిన్ను నిలబెట్టిన దేవుడు, సంఘంలో సహకారిగా నిలబెట్టిన దేవుడు నిన్ను ఏమాత్రం వమ్ము చేయడు. స్తోత్రం చెప్తారా? ఆఖరికి ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. మూడవదిగా, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం నన్ను పోలి నడుచుకొనుడి. ఆమేన్. క్రీస్తు పోలి నడవాలి. స్తోత్రం చెప్తారా? క్రైస్ట్ ఎగ్జాంపుల్. దేవుడే మనకి మాదిరి.
మీరు చూడండి, ఏదైనా మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఒక 4-5 కలిసి టీచర్లు పండితులు ఒక టెక్స్ట్ బుక్ తయారు చేస్తారు. ఎదరాల పేర్లు చదువుతాం. ప్రతి మోడల్కి, ప్రతి అభ్యాసానికి 1 లేదా 2 మోడల్ లెక్కలు ఇస్తారు, మాదిరి లెక్కలు. క్వశ్చన్లన్నీ చేసి ఇది మీరు చేసేసుకోండి అని చెప్పరు. ఆ టెక్స్ట్ బుక్లో 1 మోడల్ లెక్కిస్తారు, ఇలా చేయండి మిగతా లెక్కలని. ప్రభు మనకి ఒక మాదిరి ఉంచాడు. మరి నీ ద్వారా ఎంతమంది మాదిరిగా ఉన్నారు ఆలోచించు. ప్రభుని ఎరిగిన కొత్తలో ఉన్న విశ్వాసం, ఎరిగిన కొత్తలో ఉన్న పరిశుద్ధత, ఎరిగిన కొత్తలో ఉన్న నీతి ఇప్పుడుందా? ఒకప్పుడు సమర్పణ జీవితం, ఇప్పుడు దేవుడు డబ్బులు ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, వెండి ఇచ్చాడు, ఇత్తడిచ్చాడు. ఎలా పడితే అలా పెట్టేసుకుంటున్నాం, ఎలా పడితే అలా ఉంటున్నాం. జాగ్రత్త. రోజు ఈ లోకంలో ఎన్నెన్నో దుర్బోధలు వస్తున్నాయి. ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటున్నాడు. ఈ మృత్యుంజయుడిలో ప్రాణం, ఆత్మ, శరీరం ఉంటేనే మృత్యుంజయుడు. ఈరోజు మనం నమ్మిన దేవుడు కూడా తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్ముడిగా వసిస్తున్నాడు. భూమి మీద ఆయన అల్లాడుతున్నాడు. క్రీస్తుని పోలి నడుచుకునుడి. స్తోత్రం చెప్తారా? క్రీస్తు అడుగు చూడాలి పోలి నడుచుకునుడి. మీ ముందున్న నాయకులు, మీ ముందున్న సేవకులు, మీ ముందున్న దైవజనులు మిమ్మల్ని నడిపిస్తున్న నాయకత్వం ఎలా క్రీస్తులో ఉన్నారో మీరు అలాగే ఉండండి. మన నడకలో మారిపోకూడదు. ఒకప్పుడు అండి, ఇంట్లో ఉన్నప్పుడు ఒక రీతిగా, బయటకు ఉన్నప్పుడు ఒక రీతిగా వద్దు. నువ్వు ఎక్కడున్నా దేవుడు నిన్ను చూస్తున్నాడు. పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడైనా, మందిరానికి వచ్చేటప్పుడైనా, బజారు వెళుతున్నప్పుడైనా, ఏదైనా కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నా, నీ పోలిక ఎలా ఉండాలో తెలుసా? క్రీస్తు స్వారూప్యంలోనికి రావాలి. క్రీస్తు కొరకు శ్రమ పడాల్సిన దినాలు రాబోతున్నాయి. హత్యగా ఉంచిన దినాలు రాబోతున్నాయి. ఈ విధంగా కూడి ఇలా సహాయపడే వాళ్ళు ఉన్నా కోటాలు పెట్టుకోవడానికి పర్మిషన్ లేని రోజులు రాబోతున్నాయి. ఈ బైబిల్ మన చేతిలో కూడా ఉండలేని రోజులు రాబోతున్నాయి. సంఘటనలు జాగ్రత్త. అయ్యా, నాకు నీ పోలికలోకి మార్చు. స్తోత్రం చెప్తారా? ఒక అబ్బాయో ఒక అమ్మాయో పుట్టగానే కొంతమంది వచ్చి ఆ బాబుని చూసి, ఆ పాపను చూసి, ఈడు అచ్చం వాళ్ళ నాన్నలాగా ఉన్నాడు, అమ్మలాగా ఉన్నారు, పక్కింటి పుల్లయ్యలాగా ఉన్నాడు, పక్కింటి పొరుగమ్మలాగా ఉన్నాడు అని చెప్పరా? చెప్తే కొంపలు తగలడిపోతాయి, జీవితాలే నాశనం అయిపోతాయి. ప్రార్థనా మందిరాల్లో, ఉపవాస కూటాల్లో, స్త్రీల కూటాల్లో, విజ్ఞాపన కూటాల్లో ఆత్మచెత్త నింపబడి గొంతులు వేయటం మాత్రమే కాదు, కానీ ఇరుగు పొరుగు వారి దగ్గర మనం ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాం. అందుకంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి సాగిపో. క్రీస్తు అడుగు జాడల్లో. నేను అంటాను, లోకంలో నువ్వు ఏం సంపాదించినా, ఏం తీసుకెళ్ళాం, నువ్వు ఉన్న రోజుల్లో దేవుని కొరకు ఇవ్వటం నేర్చుకో. స్తోత్రం చెప్తారా? నీ రాబడిలో నుండి ప్రథమ 10వ వంతు దేవుడికి ఇవ్వు, ప్రథమ ఫలం దేవునికి ఇవ్వు, ప్రతిష్ఠితార్పణ దేవునికి ఇవ్వు. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మా పాపకి PSNS సోషల్కి భయంకరమైన జ్వరం, 103, 104 దాకా వచ్చి వాంతులు వల్ల కాల. లాస్ట్ ఎగ్జామ్కి వెళ్ళి ఆ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడల్లా మా ఇంట్లో విజ్ఞాపన ప్రార్థన జరుగుతుంది. ఎగ్జామ్ రాసి వచ్చేంతసేపు అందరం ఉపవాసం ఉంటాం. మేము 4, బాబు కూడా ఉంటారు. వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నా. ఆఖరి ఎగ్జామ్కి వెళ్ళింది, హాల్ టికెట్ పేపర్ తీసుకుని OMR షీట్ మీద రాసి పడుకుని నిద్రపోయిందంట. ఆ జ్వరం తట్టుకోలేక లాస్ట్ హాఫ్ అన్ అవర్కి పంతులమ్మ, ఆ ఇన్విజిలేటర్ వచ్చి, అమ్మా నువ్వు వచ్చిన కానీ నిద్రపోతున్నావు, జ్వరం మండిపోతుంది, ఇక్కడేమో ఫస్ట్ ఎయిడ్ వాళ్ళు ఎవరు లేరు, లేసమ్మా ఒక 30-35 మార్కుల కన్నా రాయి, ఏదో ఒకటి రాయమ్మా చాలు అని అనగానే గబగబా లెగిసి ఆ నీళ్లు పెట్టి మొహం కడిగిచ్చారంట. రాసింది అందులో మాత్రమే 39 వచ్చినాయి. మిగతా అన్ని 80లు 93లు రావటానికి దేవుడు కృప చూపాడు. స్తోత్రం చెప్తారా?
ప్రతి మంగళవారం మా పిల్లల కోసం ఉపవాసం చేసిన ప్రార్థన దేవుడు వదల్లా. చాలామంది అన్నారు పగలు స్కూల్కి వెళ్ళొస్తా, రాత్రులు సేవకు తిప్పేస్తున్నారు, ఏం పాస్ అవుతుంది 10th. కానీ క్రీస్తు అడుగు చూడాలి వెళ్ళాం, దేవుడు ఒమ్ము చేయలా. ₹2 నోట్స్ లేని బ్రతుకులు మాయి ఈరోజు 1,30,000 రెండు సెమిస్టర్లు కలిపి 2,45,000 కట్టడానికి దేవుడు నా కొడుకు సహాయం చేస్తున్నారు. ఏ తెల్లదొర సహాయం లేదు, దేవుని సహాయం తప్ప. ఇదనం చెప్తున్నాను, ఆయన అడుగు చాడల్లోకి వెళ్ళు, ఆయన అడుగు చాడల్లో నడు. డాక్టర్ చెప్పినట్టు ప్రిస్క్రిప్షన్ ప్రకారం నువ్వు నడుస్తావు, అనారోగ్యం నుండి ఆరోగ్యం పొందుతావు, మంచిదే. దేవుని అడుగు చాడల్లోకి వెళ్ళు. యేసు మధ్యాకాశానికి రాబోతున్నాడు, ఇక్కడ నుంచి రెప్పపాటుని ఎగిరిపోబోతున్నా. అందుకే అంటాడు, మోషే నీవేళ నాకు మర్రపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీలతో చెప్పు. స్తోత్రం చెప్తారా? ఈ దినం దేవుని సేవకుని మీ అందరికీ కూడికి ఏర్పాటు చేసిన వారికి నేను చెప్తున్నా, సాగిపోవుడి. ఏమవ్వాలి? సాగిపో. ఒకటి, ప్రార్థనలో సాగిపో. రెండోది, దేవునికి ఇవ్వటంలో సాగిపో, విశ్వాసంలో సాగిపో. విశ్వాసం, అబ్రహాము ఇస్సాకును బలి చేశాడు, బలి ఇవ్వటానికి సిద్ధం చేశాడు, దేవుడే గొర్రెపిల్లను సృష్టించాడు. మూడోది, ఆయన అడుగు చాడల్లో నడిచి సాగిపో. అటువంటి కృప ఈ రాత్రి దేవుడు మనందరికి ఇచ్చి దీవించి నడిపించునుగాక. ఆమె. అందరం ఒకసారి లేచి నిలబడదామా? అందరం ఒకసారి లేచి నిలబడి కళ్ళు మూసుకుని ఒక్కసారి లేచి నిలబడి కళ్ళు మూసుకుని ఎవరటు ఇటు చూడద్దు. మోషేతో ప్రభు అన్నాడు, ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి ఆ యెరూషలేములోనికి నడిపించాలి, బానిసత్వములో నుండి విడుదలివ్వాలి. ఆ పని నువ్వు చేయమన్నప్పుడు మోషే బయలుదేరాడు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చే వాడికి చేతకాని వాడైపోయాడు. ఇదిగో దేవుని వాక్. మోషే దేవునికి మొరపెడుతున్నాడు, ఏం చేయను, నన్ను నడిపించు. ప్రభు అంటాడు, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపో. ఇప్పుడు వరకు నువ్వు ఏడ్చిన ఏడుపు చాలు, నువ్వు పెట్టిన బొర్ర చాలు. నీ పిల్లల సమాధానం కొరకు, వారి కుటుంబాల కొరకు, కోర్టు కేసు నుండి విడుదల కావాలని ఆశపడుతున్నావా? తెలుసో తెలవకు కాలు చిక్కుబడిపోయా, విడిపించు అని ఏడుస్తున్నావా? నా పిల్లల ప్రవర్తన ద్వారా నాకు నష్టం కలిగిందని ఏడుస్తున్నావా? కొన్నిసార్లు డబ్బుకో, లోక సంబంధమైన వాటికో ఆశపడి నా బ్రతికేలా అయిపోయిందని బాధపడుతున్నావా? ఈ రాత్రి సాగిపో ప్రార్థనలో. ఈ రాత్రి నీకు దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. మళ్ళీ వచ్చే గురువారం కల్లా నీకు జయము కలుగునుగాక. వచ్చే గురువారం కల్లా నీకు జయము కలుగునుగాక. నీ మీద ఉన్న ప్రతి నేరాన్ని దేవుడు తీసి అవతల పడైపోతున్నాడు. సంతానం లేక బాధపడుతున్నావా? పెళ్ళై చాలా సంవత్సరాలు అయింది, గర్భాశయంలో కొన్ని ప్రాబ్లం ఉన్నాయి, ట్యూబ్లలో ప్రాబ్లం ఉన్నాయి, నాకు పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పారని బాధపడుతున్నావా? సహోదరి సహోదరుల భయపడద్దు. ఈ రాత్రి మట్టి నుండి మాణిక్యాన్ని చేసిన దేవుడు వచ్చే సంవత్సరం మరలా ఈ రోజు కల్లా నీకు చక్కటి మగబిడ్డను లేదా ఆడపిల్లని ఇంటికి కావలసిన వాళ్ళని దేవుడు ఇవ్వబోతున్నాడు. విశ్వాసముతో ప్రార్థనలో ముందుకు వెళ్ళు. క్రీస్తు అడుగు చాడల్లో ముందుకు వెళ్ళు. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణో నీ శరణో, శరణో నీ శరణో, శరణో
అందుకే గైకొనుము దేవా ఈ నా శేషం, ఇదిగో దేవా ఆపాదమస్తకం నీకంకితం, ఇదిగో దేవా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం అందరూ పలుకుదామా ఈ మాట? రెండు చేతుల పైకెత్తి అందరూ పలుకుదామా? శరణం నీ శరణం, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం, ఇదిగో దేవా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా మీకు వందనాలు. మీ దాసుల్ని ఏర్పాటు చేసుకుని ఈ ప్రాంత రక్షణ కొరకై, ఈ ప్రాంతంలో నశించిపోతున్న ఆత్మలు నీ కొరకు రక్షించాలని మీరు వారికి ఇచ్చిన ఈ మంచి దర్శనాన్ని బట్టి నీకు స్తోత్రం. ఆ దర్శనంలో పాలిభాగస్తులుగా ఉంటున్న మా ఆత్మీయ నాయకులు కొన్నేళ్ళ అయ్యగారిని బట్టి, అమ్మగారిని బట్టి, పెద్దబాబుని బట్టి, అమ్మగారు పిల్లల్ని బట్టి స్తోత్రం. చిన్నబాబుని బట్టి, అయా వ్యాపారాన్ని బట్టి, ఇద్దరు పాపలు అల్లుళ్ళు మనస్సంతాన్ని బట్టి స్తోత్రం. సహకరిస్తున్న వారందరిని బట్టి స్తోత్రం. ఈ రాత్రి మీరు చెప్పమన్న మాట చెప్పాను, సాగిపోవుడి. మా యాత్రా జీవితాల్లో సాగిపోయే కృప మాకు కలుగును గాక. ప్రార్థనలోను విశ్వాసంలోను నీ అడుగుజాడల్లో సాగిపోవడానికి సాయం చేయండి. ఈ రాత్రి ఇక్కడ నిలబడిన పురుషులు స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాను. యేసు నామములో జాబు లేని వాళ్ళకి యేసు నామములో జాబు పుట్టును గాక. ఎవరెవరైతే నాయనా బంధకాల్లో బంధింపబడి త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, జోదగాళ్ళుగా, పానీయ మత్తు పదార్థాలకి బానిసలైపోయారు, గంజాయికి బానిసలైపోయారు, నాయన ఆల్కహాల్కి బానిసలైపోయారు, యేసు నామములో వ్యాధి వారిని విడిచి వెళ్ళిపోవును గాక. ఇప్పుడే ప్రభు అలవాటు వారిని వదిలేయును గాక. నాయన ఈ రాత్రి నీ పరిశుద్ధాత్మ వారితో వెళ్ళును గాక అని అడుగుతున్నారు. ఎవరెవరైతే కోర్టు కేసుల ద్వారా బాధపడుతున్నారో, అయ్యా తెలుసో తెలవక మోసంలో పడిపోయి పెళ్ళిళ్ళు చేసుకుని, తెలుసో తెలవక నాయన ఇతరుల ద్వారా ప్రభు వారికి కలిగిన అవమానాలను బట్టి కోర్టు కేసులు ఉన్నారు. ఈ రాత్రి యేసు నామములో వారి జీవితాల్లో విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక. నువ్వు తప్ప మాకు దిక్కులేరయ్యా. వారు ముందుకు సాగిపోదురు గాక. నాయన మీ కృప చెప్పండి. ఈ రాత్రికాల సమయంలో సంతానం లేక పెళ్ళయి కూడా నాయన మందులు వాడుతూ కూడా, అనేకమైన హాస్పిటల్ తిరుగుతూ కూడా, అయా పితృపారపర్యంగా వారసత్వాన్ని బట్టే కానీ, అయా కణాలు లేవనే కానీ వస్తున్న స్టేట్మెంట్ అన్నింటినీ యేసు నామములో మేము క్యాన్సిల్ చేస్తున్నాం. ఇప్పుడే పిల్లలు లేని వారికి ఎవరైనా ఉంటే వచ్చే సంవత్సరం మరలా ఈ రోజుకల్లా, వచ్చే సంవత్సరం 2025 మే నెల 16వ తారీఖు కల్లా యేసు నామములో వారికి పిల్లలు పుట్టుదురుగాక. నాయన ఇప్పుడే అద్భుతం జరిగించండి. ఎవరెవరైతే మైక్ శబ్దం ద్వారా లోపల కూర్చుని బయట కూర్చుని టెర్రస్ పై నుండి వింటున్నారో వారందరికీ జయము కలుగునుగాక, మేలు కలుగునుగాక, సమాధానం కలుగునుగాక. ఎంసెట్ అలాగే నేను ఇంజనీరింగ్ కొరకు, డాక్టర్ కొరకు పరీక్షలు రాయబోతున్న పిల్లలు ఇవాళ రేపు ఎల్లుండి రాయబోతున్న వారికి జయము కలుగునుగాక. నాయన ఈ వెంకటాద్రిపురాన్ని దీవించండి. ఈ వెంకటాద్రిపురంలో అందరూ 70-80 సంవత్సరాలు పైబడి బ్రతుకుదురుగాక. అకాల మరణాల నుండి విడిపించబడునుగాక, దొంగతనాల నుండి విడిపించబడునుగాక, అయా బలహీనతల నుండి విడిపించబడునుగాక. మీరే దీవించండి. ఆర్కెస్ట్రా బృందాన్ని దీవించండి, మైక్ సిస్టమ్ బ్రదర్ని దీవించండి. ఆయన ఎంత ఖర్చు పెట్టి ప్రయాసతో ఈ కోటాలు పెట్టారో అంత ఆశీర్వాదం ఇవ్వండి. నడిపిస్తున్న సోదరుల కుటుంబాన్ని దీవించండి, వారి లోట్లు తీర్చండి. మా నాయకులు కొర్నేలయ్య గారిని, అమ్మగారిని, దైవ సేవకుల అభిషేక్తులు ప్రభుదాస్ గారిని, అమ్మగారిని, పిల్లలు మీ చేతికి అప్పగిస్తూ, వీళ్ళ చిన్నబాబుని మీ చేతికి అప్పగిస్తూ ఆయన జీవితంలో కూడా మేము గొప్ప కార్యం చూచుదుము గాక. వచ్చే నెలకల్లా మేలు చేయలేదన్న ప్రాణం తీసుకో, మీరే కార్యం చేయమని, సాగిపోయే అనుభవంలోకి మమ్మల్ని నడిపించమని దీవిస్తూ యేసు దివ్య నామమున రేపు రాత్రికి ఐసీఐ గారిని కూడా మీరు అద్భుతంగా వాడుకోబోతున్నందుకు స్తోత్రం. ఈ ప్రాంతం అంతా ప్రజలతో నింపబోతున్నందుకు నీకు స్తోత్రం. మీకే అప్పగించుకోండి.
వాతావరణం కూడా స్వాధీనం ఉంచుకుని ఇప్పటివరకు వర్షపు చుక్కలు పడకుండా కాపాడినందుకు స్తుతిస్తూ క్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. 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 దయచేసి కూర్చోండి.